కూడా ఈ ఎగ్జామ్కి అటెండ్ అయినందుకు అభినందనలు. అందరూ క్వాలిఫై అయినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ కెరీర్లో ఒక మొదటి మెట్టెక్కారు. ముందు దీన్ని మీ ఎగ్జామ్ రాసి దీనిలో క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా కష్టపడి చదవండి, ప్రిపేర్ అవ్వండి, సాధించండి. సో మనం ఐఏఎస్ గోల్ పెట్టుకుంటే కొంతమంది ఐఏఎస్లో సెలెక్ట్ అవుతారు. అది మిస్ అయిన వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్గా రకరకాల ఆపర్చునిటీస్ వస్తాయి. గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి, ఆర్డీఓ ఈ రేంజ్లో పోస్టులు ఉంటాయి. సో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఒకటి మిస్ అయితే ఇంకోటి, ఇంకోటి మిస్ అయితే ఇంకోటి. 100% లక్ష్మి గారు అన్నట్టు ఈ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు అంటే మీ యొక్క నాలెడ్జ్ స్ట్రెంగ్త్ని బట్టి మీరు కొంతమంది ఐఏఎస్లో, కొంతమంది గ్రూప్ 2 ఎగ్జామ్స్లో, ఇట్లా గ్రూప్ 1 ఎగ్జామ్స్లో రకరకాలుగా మీరు క్వాలిఫై జాబ్స్లో చేరేటువంటి అవకాశం ఉంది. సో మీ పేరెంట్స్ మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. అట్లాగే ముఖ్యంగా మీరు అంటే శివశక్తి ఫౌండేషన్ ద్వారా సహకారం తీసుకునే వాళ్ళు మళ్ళీ ఈ సమాజానికి ఉపయోగపడేవాళ్ళుగా మీరు తయారవ్వాలని నా కోరిక. అంటే కొంతమంది కుటుంబానికే పరిమితం అవుతారు. ఇంకా అంటే ఆ కుటుంబం కోసం సంపాదించడం, కుటుంబం కోసం నిలబడటం, అది ఒక లెవెల్. ఇది నెక్స్ట్ లెవెల్. మీరు సమాజం కోసం నిలబడటం, మళ్ళీ మీరు సక్సెస్ అయ్యి మీరు సంపాదించిన దాంట్లో కొంత మళ్ళీ సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టడం, అలాగే నిజాయితీగా ఉంటాం, లైఫ్లో మంచి హానెస్ట్ ఆఫీసర్గా ఉంటాం, 10 మందికి ప్రజలందరికీ మంచిగా సర్వీస్ చేయడం, సేవ చేయడం. మీరు ఏ జాబ్ చేసినా, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నా, ప్రైవేట్ సర్వీస్లో ఉన్నా, ఎక్కడున్నా ఎదుటివాడిని మంచిగా అర్థం చేసుకొని వాళ్ళకి మీరేం సహాయం చేయగలరో చేయడం, ఇవన్నీ చాలా ముఖ్యం. ఏదైనా సరే ఒకటి మీరు గోల్ పెట్టుకుంది రాలేదని నిరాశపడద్దు. నేను అనుకున్న లెక్చరర్ కావాలనుకున్నాను, ఒక టైంలో అవ్వలేకపోయాను. ఒక టైంలో మిలిటరీకి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోయాను. ఒక టైంలో పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలనుకున్నా చేయలేకపోయాను. ఒక టైంలో కండక్టర్ జాబ్ ట్రై చేశాను, రాలేదు. సో అన్నీ భగవంతుడు మన మంచి కోసం చేస్తాడు. సో అందువలన ఏది రాలేదని నిరాశపడద్దు. మళ్ళీ పట్టుదలగా మంచిగా మీరు ఒక మంచి వ్యక్తిత్వంతో ముందుకెళ్ళటం, మంచి విజయాలు సాధించడం, 10 మందికి సేవాభావంతో పనిచేయటమే ముఖ్యం. మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఏ జాబ్లో ఉన్నా సరే ప్రేమగా సర్వీస్ చేయండి, 10 మందికి ఉపయోగపడే విధంగా మీ సేవలు అందించండి. అది నా కోరిక. ముఖ్యంగా ఇది మెరిట్. మళ్ళీ 6 monthsకి ఒకసారి ఎగ్జామ్స్ ఉంటాయి, 1 yearకి ఒకసారి ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 1 year టెస్ట్లో మళ్ళీ క్వాలిఫై, ఇప్పుడు ఫస్ట్ క్వాలిఫైయర్ కాబట్టి దీంట్లో ముందు ట్రైనింగ్లో ఎంట్రీ దొరికింది. ఆఫ్టర్ 1 year తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి. దానిలో క్వాలిఫై అయితే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద కంటిన్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది అవ్వలేకపోతారు, వాళ్ళని ఇంకా మళ్ళీ వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవటమే. పర్ఫామ్ అయిన వాళ్ళని మళ్ళీ దీనికి నెక్స్ట్ దానికి ప్రమోట్ చేస్తారు. ఒక 1 year బాగా చేస్తే మళ్ళీ ఎగ్జామ్స్ మీరు బాగా మార్కులు సాధిస్తే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ప్రమోట్ అవుతారు. సో బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ముఖ్యంగా మార్కులు తక్కువ వచ్చినాయని లేదా ఇంకో దాంట్లో క్వాలిఫై లేదని ఎప్పుడు లైఫ్లో నిరాశపడద్దు. ఎక్కడున్నా ఒక మంచి వ్యక్తిత్వంతో 10 మందికి సేవ చేయడంలో మీకు భగవంతుడు ఇచ్చిన అవకాశంలో మంచిగా సేవ చేయండి, కుటుంబానికి అండగా ఉండండి, సమాజంలో మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరిని నేను కోరుతున్నాను. సో క్వాలిఫై అయిన అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, దీంట్లో లక్ష్మయ్య గారు స్టడీస్ సంబంధించినవి, కోచింగ్ సంబంధించినవి వారు చూసుకుంటారు. అకాడమీ తరఫున వారు సర్వీస్ యాక్టివిటీస్లో భాగంగా ఫీజు తీసుకోకుండా వారు మీకు చేస్తున్నారు. అయితే ఫుడ్ కోసం, ఫుడ్ అండ్ అకామిడేషన్ కోసం మేము శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఎవరైతే మీరు చదువుతున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఓకే, చాలా సంతోషం. మీలాంటి మంచి పిల్లలకి సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. భవిష్యత్తులో భావితరాలకి అండగా నిలబడాలని, మీరు ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు మీకు కావాల్సినటువంటి శక్తి, నాలెడ్జ్, మీకేం కావాలో ఆ నాలెడ్జ్ని, శక్తిని
భగవంతుడు ఇవ్వాలని, మీరు అనుకున్న ఆశయాలు నెరవేర్చాలని భగవంతుడిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. వాళ్ళు పోయి ఎక్కడో ఢిల్లీలోనో హైదరాబాద్లోనో వాళ్ళు కోచింగ్ తీసుకుంటారు. తెలియనటువంటి పిల్లలకి పోనీ తెలుసుకుని చేద్దామంటే రిసోర్సెస్ లేనటువంటి పిల్లలకి చేయాలన్నటువంటి ఒక తపనతోటి మా ఆంజనేయులు గారు మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కనీసం ఒక 10 మంది పిల్లలకి హెల్ప్ చేద్దామని చెప్పి ఒక 30 నెలల పాటు, అంటే దాదాపు 3 సంవత్సరాల పాటు, ఎందుకంటే సివిల్ సర్వీస్ మీకు తెలియదు కాదు, ఇది ఒక్కరోజు 2 నెలలు 3 నెలలు 4 నెలలు చేస్తే వచ్చేటువంటి ఎగ్జామినేషన్ కాదు. ఇది మీ ప్రవర్తనలో, మీ పర్సనాలిటీలో మార్పును తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన పద్ధతులు, మన అలవాట్లు కూడా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం చేయాల్సినటువంటి అవకాశం, పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది ఒక 3 సంవత్సరాలు మనం చేస్తే కానీ మధ్యలో వదిలిపెడితే కుదరదు. సో దానికోసం నిన్న మీ అందరితోటి మాట్లాడుతూ ఉన్నాను. నేను ఇక్కడ మీరు నాకు సెల్ ఫోన్ కావాలని అంటే ఇచ్చేటువంటి కార్యక్రమం కుదరదు. మీరు అన్నిటికీ దూరంగా ఉండి, ఐసోలేటెడ్గా ఉండి, టీచర్ ఏం చెప్తున్నారు, మీరేం చేస్తున్నారు, చేస్తున్నటువంటి తప్పులేంటి, దాన్ని రెక్టిఫై చేసుకోవడం ఎలాగా, ముందుకు ఎలా సాగాలి, ఇంతనే కార్యక్రమం. ఇక్కడ నేను తెలుగు అకాడమీకి ఒక 21 పుస్తకాలు రాశాను. ఒక పుస్తకం ఏంటంటే చిన్న బుక్లెట్, వుడ్ యూ లైక్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ అనేటువంటి ఒక బుక్ రాశాను. దాంట్లో మొట్టమొదటి సెంటెన్స్ ఏంటంటే సివిల్ సర్వీస్ సాధించడం అని అంటే 10th క్లాస్ కన్నా సులభం అని మొదలుపెట్టి రాశాను. 10th క్లాస్ కన్నా సులభం అని అంటే ఎలాగాది? 10th క్లాస్లో నువ్వు ఏదైతే